హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, అది రెసిపీ చూపిస్తున్నాను. ఇది కేవలం ఓట్స్, రవ్వ, మిర్చి, ఆనియన్, సాల్ట్ అండ్ జీరా ఇవి యూజ్ చేసి మంచి ఒక బ్రేక్ఫాస్ట్. అంటే ఇది మీరు ప్యాన్ కేక్ అని అనొచ్చు, ఓట్స్ కేక్ అనొచ్చు, లేదంటే మన తెలుగులో దోశ అని కూడా అనొచ్చు, ఓట్స్ దోశ. ఓకే, ఇది చాలా మంచిగా ఉందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈజీ రెసిపీ. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి, ఎలాంటి పిండి లేకున్నా ఈ కేవలం ఓట్స్ రవ్వతోటి ఇలా మనం చేసుకోవచ్చు. ఓట్స్ని ఏంటంటే కొద్దిగా వాటర్లో నానబెట్టి దాన్ని గ్రైండ్ పట్టేసుకొని దాంట్లో రవ్వ వేసేసుకొని ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసేసి ఇలా ప్యాన్ కేక్స్ దోశ లాగా చేసేసుకొని వెంటనే మంచిగా వేడివేడిగా తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా హెల్తీ ఫుడ్ అండ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఓకే, మీ ఇంట్లో దోశ పిండి లేకున్నా అప్పటికప్పుడు ఓట్స్ తోటి ఇలా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకా మీకు చూపిస్తాను. దీనిలో ఎలాంటి చట్నీతోనైనా తినచ్చు. నేను స్పెషల్గా అల్లం చట్నీ వేసుకున్నాను. అల్లం చట్నీతోటి ఈ దోశ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి దోశ కదా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ చెప్పండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.